ప్రధాని మోదీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది. సెషల్స్ దేశపు అత్యున్నత పురస్కారం లభించింది. ప్రధాని అందుకున్న 34వ అంతర్జాతీయ అవార్డుగా ఇది నిలిచింది. నరేంద్ర మోడీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది. సెషల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డు ఆయనకు లభించింది. సెషల్స్ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును మోడీకి స్వయంగా అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, సుస్థిర అభివృద్ధి సాధించడంలో ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తున్నందుకు గాను సెషల్స్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. భూగోళాన్ని కాపాడుకోవడంలో గ్లోబల్ లీడర్ గా ప్రపంచ దేశాలకు ఆయన అందిస్తున్న మార్గదర్శకత్వాన్ని, పర్యావరణ అనుకూల విధానాలను సెషల్స్ ప్రశంసించింది. ఈ పురస్కారం భారత్ సెషల్స్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని సెషల్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పురస్కారాన్ని అందుకోవడంపై గౌరవంగా ఉందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుత వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటూ పర్యావరణ పరిరక్షణ తమ భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతగా భావిస్తున్న ప్రపంచంలోని అన్ని దేశాలకు దీనిని అంకితం చేస్తున్నానన్నారు. తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన సెషల్స్ కు 1976లో స్వాతంత్ర్యం రాగా ప్రస్తుతం అక్కడ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అంతకంటే ముందు మోదీకి స్టేట్ హౌస్ లో ఘనంగా గౌరవ వందనం సమర్పించారు.